సో కాబట్టి ఒక 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు. కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయినాయి. ఈ 500 కోట్ల వలన అతను అలరయ్యి ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు. కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు, ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ 500 కోట్లని మనం క్షమించేయచ్చు. చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాప్స్ దిస్ ఈస్ మై లాస్ట్ స్పీచ్. ఇక్కడ కూర్చుని మళ్ళీ నాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్. సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో. అంటే నేను వేసిన కేసు కూడా అప్పుడు కొట్టివేయమని అడిగాం, ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్గా నేను వెనక్కి తీసుకుంటాను. రామకృష్ణ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు మనతో కూల్చేమన్నాం. అంటే ఇంత దారుణం అనేది తెలియదు. 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్గా భావించి దాన్ని తెలివిగా, అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది, అద్దెకిస్తే ఏమి రావు, 7 గదులు. సో అంచేత దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడొద్దు, చర్యలు చాలా అట్లకు ఉందని తెలియజేస్తూ నమస్కారం. రామకృష్ణ బాబు గారు, రామకృష్ణ గారు ఓకే అండి. మీ మనోభావాలన్నీ చూసిన తర్వాత సార్ ఒక్క నిమిషం ఉండండి, పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు కదా. మీ మనోభావాలు చూసిన తర్వాత చాలామంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని సోమవారం నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు. సోమవారం నాడు కేటాయిస్తాం. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది, ఇదే మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. 2019-24 మధ్య పట్టు పరిశ్రమ శాఖకు తగినంత బడ్జెట్ కేటాయించబడలేదు. దీని కారణంగా ఈ శాఖ రైతులందరినీ అన్ని అంశాల్లో కలుపుకోలేకపోయింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి ప్రశ్నకు సమాధానం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా ప్రోత్సాహక పథకాలు అమలు చేయబడుతున్నాయి. 54.12 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసిన వెంటనే పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలన్నీ విడుదల చేయబడతాయి. డి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం రాష్ట్రంలో సిల్క్ సమగ్ర MGNREGS ద్వారా RKVY మరియు SDS వంటి వివిధ పథకాల ద్వారా పట్టు పరిశ్రమ మరియు మల్బరీ రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.